హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నా పేరు జస్టిన్. మీరు కనుక ఈ ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మనం ఈ ఛానల్లో ఫిట్నెస్ గురించి టిప్స్, ట్రిక్స్ అండ్ అలాగే న్యూట్రిషన్ మిత్స్ని బర్స్ట్ చేసి బ్రేక్ డౌన్ చేసి క్లియర్గా మాట్లాడుకుంటాం. సో ఇఫ్ దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ టు యూ, హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో విత్ దట్ బీయింగ్ సెడ్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇంకా మనకి ఇయర్లో బేసికల్లీ 96 డేస్ మాత్రమే ఉన్నాయండి. రౌండ్ ఫిగర్గా చెప్పాలంటే 95 డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 95 డేస్లో నా గోల్ ఏంటి, ఈ ఇయర్ ఎండ్ కంప్లీట్ అయ్యేంత వరకు నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఇండివిజువల్లీ ఆర్ ఛానల్ వైజ్ ఈ రెండింటి పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నానో చిన్న బ్రీఫ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పర్సనల్లీ నేను ఇప్పుడు కరెంట్లీ లీన్ బల్కింగ్ ఫేజ్లో ఉన్నాను. నేను బల్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు లీన్ బల్కింగ్ 60 కిలోస్ అయితే ఉన్నాను. సో అప్పుడు అరౌండ్ 2000 క్యాలరీస్ అయితే తీసుకున్నాను. స్లోగా 2300 పెంచాను. ఇప్పుడు నా కరెంట్ వెయిట్ వచ్చేసి ఇప్పుడు పక్కన డిస్ప్లేలో వేస్తాను చూడండి. పొద్దున్న ఎంటీ వెయిట్ స్టమక్తో చూసుకున్నప్పుడు అరౌండ్ 62.70 అంత ఉన్నాను. సో నా టార్గెట్ వచ్చేసి 66 to 67 కిలోగ్రామ్స్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో యావరేజ్గా వీక్లీ 0.5 కిలోగ్రామ్స్ అయితే వేసుకున్నాను. అంటే 2 వారాలకి 1 కిలో చొప్పున అట్లా వేసుకున్న. రేపు అక్టోబర్ 1 నుంచి వీల్ గెయిన్ అరౌండ్ 68 to 69 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్. కానీ మధ్యలో నా యాక్టివిటీ చాలా హై ఉంటుంది ఒక్కొక్క రోజు. అండ్ మీల్స్ కూడా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో నేను కరెంట్లీ 66 to 67 పెట్టుకున్నాను. సో అది నా పర్సనల్ గోల్ వచ్చేసి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టే నా డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ఇంకా స్క్వాట్స్ అయితే నేను అనుకున్న అమౌంట్తో రెప్స్ కొట్టాలనేది అయితే ఉంది. అది కూడా చూద్దాం. అండ్ దెన్ ఛానల్ వైజ్ వచ్చేసి ఛానల్ కూడా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేయడం కాదు, చేస్తాను. అండ్ ఆల్సో ఛానల్లో క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాను మ్యాక్సిమం. అండ్ ఆల్సో ఎడిటింగ్ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అండ్ దాట్ టు ఇంకా నుంచి వచ్చే వీడియోస్లో దెర్ ఇస్ వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ హూ ఇస్ కమింగ్ వెరీ సూన్. అంటే ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయాను, వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నాకు తెలిసి ఇంకో 20-30 మినిట్స్లో వచ్చేస్తాడు. ఈ వీడియో అయిపోయినాక వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. సో బేసికలీ నెక్స్ట్ ఇంక నుంచి మా ఇద్దరితో ఉంటాయి వీడియోస్ అన్నీ. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్ ఆన్ దిస్ ఛానల్. అండ్ హీఈస్ బేసికలీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఇంతకుముందు నాతో పాటే ఇక్కడ ఉండి ఇండియా వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి అయితే వస్తున్నాడు. అండ్ వీ యూస్ టు వర్క్అవుట్ టుగెదర్. చాలా ఫన్ ఉండేటప్పుడు. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ సో బేసికల్లీ మీరేం చేయొచ్చు 97 డేస్లో నేను చెప్తాను. అంటే అప్రాక్సిమేట్లీ 95 డేస్లో బేసికల్లీ మీరు ఏమనుకుంటున్నారో మీ ప్లాన్ని రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. బేసికల్లీ మన ఛానల్లో వచ్చేసి ఇది ఫిట్నెస్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఐ డోంట్ కాల్ ఫస్ట్లీ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. ఎందుకంటే ఐఎమ్ నో బడీ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఏం చేసినా అది ఐదర్ 1 or 2 days or 10 days, మ్యాక్సిమం 3 months, 4 months, 1 year ఉంటుంది అంతే. సో ఇట్ హ్యాస్ టు కమ్ బై యువర్ సెల్ఫ్. మీతోటి రావాలి అది. ఎందుకంటే ఆ చేంజ్ హ్యాస్ టు బీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మారాలి అనిపిస్తుందో అప్పుడే ఈ చేంజ్ అనేది ఉంటుంది. సో ఐ మై సెల్ఫ్ కాల్ ఎస్ అ ఫిట్నెస్ క్రియేటర్. నేను ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్ అండ్ ఐఎమ్ షోయింగ్ టు యూ. అండ్ మీరు కూడా ఏమైనా చేద్దాం అనుకుంటే స్టార్ట్ డూయింగ్ ఇట్. అండ్ ఈ 95 డేస్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. సపోజ్ వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటున్నారా, వెయిట్ లూజ్ అవుదాం అనుకుంటున్నారా, ఫ్యాట్ లూజ్ అవుదాం అనుకుంటున్నారా, మ్యారథాన్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారా, స్ప్రింట్స్ చేద్దాం అనుకుంటున్నారా, అది ఏదైనా అవ్వచ్చు. జస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద రాసుకున్నాక దానికి ఏమేమి కావాలో ఆ స్టెప్స్ని ఫాలో అవ్వండి. దానికి తగినట్టు జిమ్కి వెళ్ళటం, జిమ్కి వెళ్ళకపోతే ఇంట్లో వర్కౌట్స్ చేసుకోవటం, ఇంట్లో కూడా వర్కౌట్స్ చేసుకోవాలని టైంలో బాడీ వెయిట్స్, పుషప్స్ పుల్అప్స్ అండ్ ఇదేమంటారు మన స్క్వాట్స్ చేసుకోండి, స్ప్రింట్స్కి వెళ్ళండి. అండ్ వీక్లీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి ఎలా నడుస్తుందని. ఈ 3 monthsలో మధ్యలో ఎక్కడన్నా స్ట్రీక్ మిస్ అయినా కంగారు పడద్దు. 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి అది బ్రేక్ అయినా కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అట్లీస్ట్ మీకు రేపు పొద్దున్న 2025 ఇయర్కి వెళ్ళినప్పుడు చెప్పుకోవడానికి బాగుంటున్నారే నేను అట్లీస్ట్ ఒక 10 days అయినా 5 days అయినా చేశానే అని. హోప్ఫుల్లీ మీరు ఈ 3 months అయితే ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నేనైతే నా జర్నీలో ఫుల్ఫిల్గా ఉంటాను. రేపు అక్టోబర్ 1 నుంచి వింటర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ, విచ్ ఇస్ వెరీ పీక్. నేను నార్త్ ఈస్టర్న్ యూరోప్లో ఉంటాను. అండ్ వింటర్ హియర్ ఈస్ వెరీ డేంజరస్. అంటే ఐ మీన్ చాలా మంచి ఇక్కడ వరకు పడిపోయి అట్లాంటి టైంలో కూడా నేను ఐ యూస్ టు వర్కౌట్ 5 times a day and 2 days రెస్ట్ తీసుకుంటాను. సో వాట్ ఈస్ స్టాపింగ్ యూ? మీరు కూడా వెళ్ళండి. సో నా ఈ జర్నీలో మీరు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈట్ గుడ్ న్యూట్రిషన్, నేను ఎప్పుడు చెప్పేదే. అండ్ ఆల్సో హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్ అన్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తీసుకోకండి. మీ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ హిట్ చేయడానికి ట్రై చేయండి. ఈట్ లిమిటెడ్ కార్బ్స్ అండ్ ఈట్ హెల్దీ ఫ్యాట్స్. అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ హైడ్రేషన్ మర్చిపోవద్దు. ఎవ్రీ 20 kilos ఆఫ్ బాడీ వెయిట్కి 1 liter ఆఫ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేయండి. డిపెండ్స్ అపాన్ యువర్ వెదర్ కండిషన్స్. స్టార్ట్ డ్రింకింగ్ 1/2 liter to 1 more liter ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు 60 ఉంటే 3 liters, ఇంకా మీ వెదర్ కండిషన్స్ ఇంకా హీట్ ఉంటే కనుక ఇంకో 1 liter కూడా ఎక్కువ తాగొచ్చు. నో వరీస్ అట్ ఆల్. అండ్ ఫోర్త్ వచ్చేసి ప్రోగ్రెస్ని అంతా ట్రాక్ చేసుకున్నాక మోటివేషన్ అండి. చాలామంది దీన్ని
చేయటానికి లాంగ్ పీరియడ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మోటివేషన్ ఇస్ నథింగ్. యూ షుడ్ బి డిసిప్లిన్. మీరు ఒక పనిని రిపీటెడ్గా చేస్తూ ఉండాలి ఎంత బోర్ కొట్టినా కానీ. సో దిస్ హ్యాస్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. సో దట్ మీరు ఎక్కడున్నా ఎక్కడ ఏం చేసినా కానీ ఇది కార్పొరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు మీ లైఫ్ స్టైల్లోకి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్. సో మోటివేషన్ అనేది 2 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, అంతే తప్ప డిసిప్లిన్ మీరు ఎందుకు స్టార్ట్ చేశారో ఫస్ట్ డే గుర్తెచ్చుకోండి. విజువలైజ్ చేసుకోండి మీరు ఇయర్ ఎండింగ్కి ఎలా ఉందాం అనుకుంటున్నారు. సో ఆ గోల్ ఫిజిక్ని మీ మైండ్లో పెట్టుకొని సో దాని వైపుగా వర్క్ చేయండి. ఈవెన్ మీరు ఫెయిల్ అయినా పర్లేదు, యూ షుడ్ ఎంజాయ్ దిస్ కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్లో మీకు ఇబ్బందిగా ఉంటుంది, చేయలేకపోవచ్చు. సెకండ్లీ వెన్ యూ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్ ఇట్ విల్ బికమ్ యూనో అండ్ అడిక్షన్. మీరు జిమ్కి అయితే వెళ్ళాలనిపిస్తుంది ఎంతో కొంత. సో అదే, అంతకు మించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. సో ఈ నా జర్నీలో మీరు కూడా సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటున్నాను. సో అంతే. ఇప్పుడు నా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకుందాం. ఇది వచ్చేసి నా ఓట్ షేక్. నా పాత వ్యూవర్స్కి తెలుసు. ఇందులో జస్ట్ బేసికలీ 400 grams ఆఫ్ మిల్క్ అండ్ బనానా అండ్ సమ్ 100 grams ఆఫ్ ఓట్స్. అండ్ ఈరోజు కొన్ని నట్స్ కూడా వేసాను కొంచెం క్యాలరీస్ కావాలని. అండ్ దట్స్ ఇట్. సో నా ఫ్రెండ్ అయితే పిక్ చేసుకోవడానికి వెళ్దాం. ఈలోపు నిన్న డే ఆఫ్ తీసుకున్నాను, మొన్న డే ఆఫ్ తీసుకున్నాను. దానికి ముందు చెస్ట్ అండ్ ట్రైసెప్స్ చేశాను. ఐ హ్యాడ్ అన్ అల్టిమేట్ వర్కౌట్. ఆల్మోస్ట్ ప్రతి వేరియేషన్లో కూడా పిఆర్ని అయితే హిట్ చేశాను. సో ఆ క్లిప్స్ అయితే ఇక్కడ వేస్తాను ఫాస్ట్గా. అది అయిపోయినాక నా ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి చూపిస్తాను వచ్చేది. అండ్ దట్స్ ఇట్. సో ఇంక నుంచి అయితే రెగ్యులర్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ మంచి మంచి సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే చదువుతున్నాను, దాని గురించి కూడా డిస్కస్ చేస్తా. దాని సమ్మరీని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మాట్లాడుకుందాం. సో చలో, సీ యూ ఇన్ ద కార్.
దూరంగా ఉన్నాడంట. సో వెళ్ళి పిక్ చేసుకోవాలి. సో పీక్ టైం కాబట్టి చాలా ట్రాఫిక్